నెల్లూరు కొండాయిపాలెంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర సీజీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్ మొక్కలు నాటారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పలకలను అందజేశారు. చదువు అవసరం నేటి సమాజంలో ఎంతో ఉందని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఆడబిడ్డను చదివిస్తే ఆ కుటుంబమంతా చైతన్యవంతం అవుతుందన్నారు. నవ సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ప్రధానమని వివరించారు. ఈ కార్యక్రమంలో సీజీఎస్టీ సహాయ కమిషనర్ ఉషా కిరణ్, పాఠశాల హెచ్ఎం ఎం భాస్కర్రావు, ఏఆర్కే ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల్ని చదివించడం అనేది అందులో ఇక్కడ చాలామంది ఆడపిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పేది ఏమిటంటే బిటియాకో పడావ్, ఆడపిల్లని చదివించు, పెంచు, ఆడపిల్లని చదివించు అని. ఆడపిల్ల చదివితే కుటుంబం మొత్తం, అంటే కుటుంబం మొత్తాన్ని ఆమె పిల్లలు చదివిస్తుంది. భర్తకి కావలసినటువంటి ఏమి జాగ్రత్తలు, కుటుంబం కట్టాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువు ద్వారా మరి పిల్లలకి, ఆడపిల్లలకి లభిస్తుంది. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఈరోజు పిల్లలే రేపు దేశ భవిష్యత్తు. మరి ఈ స్కూల్లో మరి ఈ ప్రిన్సిపల్ గారు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ప్రెసిడెన్షియల్ అవార్డు విన్నరు. గత 24 సంవత్సరాలుగా మరి ఆయన ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఉన్నారని నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మాకే నాంపే ఎక్ పేడ్, మాకే నాంపే ఎక్ పేడ్ అంటే తల్లి పేరు మీద ఒక మొక్క నాటమని. మేము 3 మొక్కలు నాటినాము ఈ రోజున. అట్లా మరి పిల్లలకి ఆర్క్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మరి నోట్బుక్స్, వాళ్ళకి స్లేట్స్, పలకలు, పెన్సిల్స్ ఇవ్వాలని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. నా చేతులకు ఇవ్వడం అనేది నాకు లభించిన